అసెంబ్లీ వేదికగా హోంమంత్రి అనిత గారు చేసిన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం పార్టీ పెద్ద వ్యూహాన్ని సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇటీవల అసెంబ్లీలో హోంమంత్రి అనిత గారు కొందరు నెటిజన్లు పేరు చివర చౌదరి అని పెట్టుకొని పోస్టులు పెడుతున్నారు అంటూ ఆమె మాట్లాడారు. అంతటితో ఆగకుండా కొందరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి అంటూ కొన్ని పేర్లు చదివారు. ఆ పేర్లలో రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళంతా, కానీ పేరు చివరన చౌదరి అని పెట్టుకొని పోస్టులు పెడుతున్నారంటూ చెప్పారు. ఇక్కడ మరో సీరియస్ కన్సర్న్ ఏంటంటే హోంమంత్రి అనిత గారు చెప్పిన పేర్లలో ఒక వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, కానీ అతడు పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం లేదు. ఇతడు పలానా సామాజిక వర్గం కానీ రెడ్డి అని పేరు పెట్టుకోరు అంటూ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు హోంమంత్రి అనిత గారు. అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వాళ్ళ కులాన్ని చెప్పి మరీ ప్రశ్నించాలా? అయితే ఆమె ఇచ్చిన డేటాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఒక వ్యక్తి చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నేరుగా వీడియో కూడా విడుదల చేశారు. నేను చౌదరినే, కానీ హోంమంత్రి అనిత గారు నన్ను రెడ్డి అని ఎలా అంటారు అసెంబ్లీ వేదికగా అని కూడా చెప్పారు. అయితే ఇంత చిన్న అంశాన్ని ఇంత సీరియస్ గా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? హోంమంత్రి గారు ఇలా నేరుగా ఒక సామాజిక వర్గాల పేర్లు ప్రస్తావిస్తూ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ ఇలాంటి పనులు చేసింది అంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ చెప్పిందో లేదో కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా పేరున్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న కొందరు మహిళలు కూడా, వాళ్ళు యాక్చువల్లీ చౌదరి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళా మనులు అయినప్పటికీ కూడా పేరు చివర రెడ్డి అని పెట్టుకొని మరి పోస్టులు పెడుతూ వచ్చారు. దీని ద్వారా ఏం చేశారు చూసారా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలే జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా తిడుతూ ఉన్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో చూసుకోండి అన్న ఒక ఇంప్రెషన్ ని సమాజంలో కలిగించేందుకు ప్రయత్నించారు. ఆ మేరకు కొద్దిగా సక్సెస్ కూడా అయ్యారు. సరే, ఇప్పుడు కూడా కొందరు నెటిజన్లు తాము చౌదరి కాకపోయినా కూడా పేరు చివరన చౌదరి అని పేరు పెట్టుకొని కొందరు కామెంట్ పెడుతూ ఉండవచ్చు. కానీ అంత సీరియస్ గా అసెంబ్లీలో దీనిపైన చర్చించాల్సిన అవసరం వచ్చింది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య రాను రాను గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియాలో క్లాష్ అనేది పెరుగుతోంది. ఇక లేటెస్ట్ పరిణామాల తర్వాత అది పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరు ఎవరిని లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు. అటు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని ఇష్టానుసారం తిట్టుకుంటున్నారు. ఇక స్పేస్ లో ట్విట్టర్లో స్పేస్ లో అయితే ఆ బూతులకి లెక్కే లేదు. కొన్ని పదే ఆడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. అవి చూస్తే చాలా భయంకరంగా తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు నిజంగా కూటమిలో ఉన్నారా అన్న పరిస్థితి కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మరీ ముఖ్యంగా జనసేన పార్టీని అసలు సోషల్ మీడియాలో లెక్కే చేయడం లేదు. స్పేస్ లో కూడా విపరీతంగా తిడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సొంతంగానే మెజారిటీ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న స్థాయిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ పరిణామాలు ఇండైరెక్ట్ గా భవిష్యత్తులో దెబ్బతీస్తాయి కూటమి అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పెద్దలకు, జనసేన పార్టీ పెద్దలకు ఈ కూటమి వల్ల ప్రయోజనం కలుగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అయితే ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మాకేం వచ్చింది అనే స్థాయికి మరి ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు వచ్చేసారు. దీంతో ఈ క్లాష్ అన్నది ఇంకా రాను రాను తెగించి మరి అటు జనసేన నెటిజన్లు, ఇటు తెలుగుదేశం పార్టీ నెటిజన్లు తెగించి మరి అన్ని హద్దులు దాటి మరి తిట్టుకుని దూషించుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో ఈ ప్రకటన చేయడం ద్వారా కొందరు వైసీపీ వాళ్ళే, అందులోనూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే పేరు చివర చౌదరి అని పేరు పెట్టుకొని మరి ఇలా అవతల వాళ్ళ మీద కామెంట్లు పెడుతూ, అంటే పరోక్షంగా జనసేన వాళ్ళ మీద కామెంట్లు పెడుతూ ఒక గందరగోళం సృష్టించాలి ఈ రాష్ట్రంలో అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి అంటే ఇప్పటి నుంచి నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిజంగా ఆ సామాజిక వర్గానికి, అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన నెటిజన్లే వాళ్ళ సొంత ఒరిజినల్ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన అది ఒకవేళ కూటమికి ఇబ్బంది కలిగించేలాగా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలాగా, జనసేన పార్టీని రెచ్చగొట్టేలాగా ఉంటే అలాంటి వాళ్ళందరినీ వీళ్ళంతా అసలైన వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళే, వైసీపీలోనే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఇక ముసుగేసుకొని చౌదరి అని పేరు పెట్టుకొని తింటా ఉన్నారు కాబట్టి పట్టించుకోవద్దండి అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారా? సొసైటీలో కూడా అంతా బాగా ఉంది కూటమిలో, కానీ వైసీపీ వాళ్ళే మధ్యలో దూరి మారు పేర్లతో సోషల్ మీడియాలో గందరగోళం సృష్టిస్తున్నారు అని సమాజం అంతా అనుకోవాలి అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ టీడీపీ మధ్య క్లాష్ పెరిగే కొద్దీ దీన్ని వైసీపీ ఖాతాలోనికి నెట్టేసి తప్పించుకోవాలి అన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అన్న అభిప్రాయాన్ని కూడా హోంమంత్రి అనిత గారి వ్యాఖ్యల తర్వాత అవకాశం ఏర్పడుతుంది. చలపతి చౌదరి అనే ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టారు. హోంమంత్రి అనిత గారు అతను చలపతి చౌదరి కాదు, చలపతి రెడ్డి అని మాట్లాడేశారు. ఆయన చలపతి చౌదరి ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు ఆడియో ఆధారాలతో సహా. నేను చౌదరిని, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కమ్మ సామాజిక వర్గం అయినంత మాత్రాన వైసీపీకి మద్దతుగా ఉండకూడదా, అందరూ టీడీపీతోనే ఉండాలా? హోంమంత్రి అనిత గారు ఎలా తన కులాన్ని రెడ్డి కులస్తుండని ఎలా చెప్తారంటూ అతను స్వయంగా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా ఏంటి అంటే చౌదరీస్, నిజమైన చౌదరీస్ జనసేనని విమర్శించిన, జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని విమర్శించిన,
లేదు ఇవన్నీ వీళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, మేమంతా బాగా ఉన్నాము అని ఒక సమాజానికి ఒక పిక్చర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.